ఎగ్జామ్ రాశాను. ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవి రాసేటప్పుడు ఐ విష్ టు టెల్ యూ, నా రూమ్లో 2 స్టోరీస్ అంటించుకున్నాను. వన్ స్టోరీ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైస్ ఇన్ ద వే వీ క్యారీ ఇట్ ఆన్ అనే ఒక స్టోరీ ఉంది. ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైస్ ఇన్ ద వే వీ క్యారీ ఇట్ ఆన్. మన జీవితంలో అందం ఏంటి తెలుసా? జీవితానికి వచ్చే అర్థం ఏంటి తెలుసా? ఆ జీవితం ఎలా మనకు వచ్చినా దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తాము అని చెప్పి. అప్పట్లో ఒక న్యూస్ పేపర్లో ఒక స్టోరీ వచ్చింది. అది ఎక్కడో ఒక ఫారెన్లో ఒక స్టోరీ అనమాట. ఒక తల్లికి కంప్లీట్లీ డిఫార్మ్డ్ బేబీ పుట్టింది. ఆ డాక్టర్ ఆ బేబీని చూడలేక, అంత పేదరికమైన ఫ్యామిలీలో ఈ బేబీ పుడితే వాళ్ళు పెంచలేరని ఆ బేబీని అసలు చంపేద్దాం అనుకున్న ఛాన్స్ దొరకదు డాక్టర్కి. ఆ బేబీని చూసి పేరెంట్స్ ఏడ్చుకుంటూ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఒక 20 years తర్వాత ఆ డాక్టర్కి ఒక ఇన్విటేషన్ కార్డ్ వస్తుంది అనమాట. దిస్ ఇస్ అ వెరీ బిగ్ కన్సర్ట్ ఇన్ యువర్ సిటీ అండ్ డాక్టర్ ఇస్ ద చీఫ్ గెస్ట్ ఫర్ ద కన్సర్ట్ అనమాట. హీ హస్ సీన్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ ప్లేయింగ్ పియానో కంటిన్యూస్లీ, incessantly and excellently for more than 2 hours. Finally, doctor got surprised and astonished when every baby కదలట్లేదని చూస్తే the mother came running to him. Doctor, do you remember me? You have delivered this baby to me. You have created this baby to this world. And now she is one of the topmost piano players in the country. ఈ స్టోరీ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అంటే లైఫ్లో మనం ఎలా పుట్టాం, భూమి మీదకి ఎలా వచ్చాం ఇలా కాదు, లైఫ్లో ఎలా ఉన్నా సరే దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ జీవితానికి అర్థం కల్పించడం ఇంపార్టెంట్ అని. ఇప్పుడు కూడా రోజుకొకసారి లైఫ్లో నాకు ఒక హోప్ అనమాట, నాకు ఒక కోరిక. హౌ టు జడ్జ్ యువర్ లైఫ్, నీ లైఫ్ సక్సెసా కాదా అని. ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ మనీ యూ హ్యావ్ ఎర్న్డ్, ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ నేమ్ ఆర్ ఫేమ్ యూ హ్యావ్ ఎర్న్డ్, బట్ ఇట్ ఈస్ దట్ హౌ మెనీ లైఫ్స్ యూ హ్యావ్ టచ్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఎంతమంది జీవితాలను ఇన్స్పైర్ చేయగలిగావు, ఎంతమంది జీవితాలను మార్చగలిగావు. దట్ ఈస్ ద రియల్ టెస్ట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్ అని నేను నమ్ముతాను. దట్ ఈస్ ద బెస్ట్ పాజిటివిటీ ఇన్ లైఫ్ అని కూడా నేను నమ్ముతాను. సో దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ డ్రైవ్స్ మీ, దట్ ఇన్స్పైర్స్ మీ, దట్ మేక్స్ మీ టు గో ఫార్వర్డ్. అండ్ రెండో పోయిం ఒకటి ఉంటుంది, యాక్చువల్లీ ఇట్స్ సాంగ్, ద రియల్ హీరో లైస్ ఇన్ యూ అని చెప్పి. ద రియల్ హీరో లైస్ ఇన్ యూ అంటే ఏంటి? వాట్ ఈస్ దాట్? వాట్ ఇస్ ద సెన్స్ ఆఫ్ ఇట్? See, we search for a hero, we search for a role model elsewhere, we search for a role model somewhere. In fact, if everyone goes away from you, if every riches is taken away from you, if everything is gone away from you, you need not search for a hero somewhere. The real hero lies in you. నీ నిజమైన హీరో ఎక్కడున్నారు, నీ నిజమైన రోల్ మోడల్ ఎక్కడున్నారు అంటే నీలోనే ఉన్నారు. ఈ రెండు నా స్టడీ దగ్గర పెట్టుకునేదాన్ని. అవి చూస్తూ వింటూ చదువుకుంటూ ఉండేదన్నమాట.